గోరక్ష జిందాబాద్. మన బజరంగ్ దళ్ తెలంగాణ మొత్తంలో ఎవరైతే ఈ మన ఆవులను గోవులను వేరే వారికి తరలిస్తున్నారో, పెద్ద పెద్ద వ్యాన్స్ని చేసేసి వాళ్ళకి ప్రాణహాని ఉందని తెలిసి అయినా కూడా సాహసం చేసి ఆ వెహికల్స్ని చేసి పట్టుకుంటున్నారు. అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ జిహాదీ సైకో వాళ్ళు మీ మీద అటాక్ చేస్తారు అప్పుడప్పుడు. సో మీరు ఎమ్మెల్యే పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎంపీని అప్రోచ్ అయితే వాళ్ళు తగిన సహాయం అండ్ బలగంని పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మీకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా చాలామంది మన హిందువులే ఎవరైతే మన ఆవులు ఉన్నాయి కదా, ఏజ్ బార్ అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. సో వేరే వాళ్ళకి అమ్మే బదులు నా యొక్క సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్టిక్లో మన బజరంగ్ దళ్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి, సపోజ్ నా దగ్గర ఒక ఆవు ఉంటే, ఒక గోవు ఉంటే, అది ఏజ్ బార్ అయ్యి మన వ్యవసాయానికి పనికి రాకుంటే నేనేం చేస్తా అంటే పర్టికులర్ అసోసియేషన్కి అప్రోచ్ అయ్యి నేను మీ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు తక్షణం ఏం చేయాలంటే ఆ ఆవుని తీసుకొని మన హిందుత్వ చాలామంది ఉంటారు కదా, గోరక్ష గురించి పోరాటం చేసే వాళ్ళకు మీరు ఫండ్స్ ఒక కలెక్షన్ చేస్తే వాళ్ళు ఆ రైతుకి ఫండ్ రైజింగ్ చేసి ఆ ఆవుకి ఎంతైతే ధర పలుకుతుందో మార్కెట్లో ఆ తక్షణం అమౌంట్స్ మొత్తం ఆ రైతుకి ఇస్తే ఆ రైతు వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మీకే ఇస్తారు. మనకు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మన గోరక్ష సంబంధించినది ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇది చాలా ట్రస్ట్లు ఉన్నాయి. మీరు ఆవులని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు బతికి ఉన్నంతకాలం వెటనరీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. సో ట్రీట్మెంట్ ఇచ్చినాక కూడా అవి ఇంకా హార్ట్ స్టేజ్, ఇంకా దాని ఆరోగ్యం ఖరాబ్ అయితే, మేబీ ఇంకేమైనా అయితే, సో అది మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాటిని పూజ చేస్తారు. ఒక మొత్తం గొయ్యి తీసి పూజ చేస్తారు. సో అట్లా చేస్తే బాగుంటుంది. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మన ఆవులు వేరే వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే స్లాటర్ హౌస్లో తరలించి వాటిని చంపేసి దాని మాంసము తింటారు కాబట్టి, సో ఈ చర్య తీసుకుంటే బాగుపడుతుంది. నా సజెషన్ ఒకటి. సో ప్రతి ఒక్క బజరంగ్ దళ్ ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా సందేశం.